హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ శాఖ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది 10th క్లాస్ పాస్ అయ్యింది సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ కోసం. అండ్ ఇదేంటంటే పర్మనెంట్ జాబ్స్ అండి. అన్నీ కూడా శాలరీ వచ్చి 35,000 పైనే ఉంటుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.indiapost.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. మనం స్క్రోల్ చేస్తూ ఉంటే కింద మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. ఫస్టే ఉంది కదా నోటిఫికేషన్, డిస్ప్లే ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్. ఇది క్లిక్ చేయండి, మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే కనపడుతుంది. నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. మనకి నోటిఫికేషన్ పోస్టల్ శాఖ నుండి రిలీజ్ అయిందండి. ఇదేంటంటే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇన్ ఛత్తీస్గఢ్ సర్కిల్. సో ఈ ఛత్తీస్గఢ్ సర్కిల్లో వీళ్ళు పోస్టులకి రిలీజ్ చేస్తున్నారండి జాబ్ నోటిఫికేషన్. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఏంటంటే ఇట్లా పోస్టులు అయితే చూడండి, రాయ్పూర్, బిలాస్పూర్ ఇలా ఈ ప్లేసెస్లో ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ఛత్తీస్గఢ్ సర్కిల్కి వస్తుందన్నమాట. దీనికి స్కేల్ ఆఫ్ పే ఎలా ఉందో చూద్దాము. స్కేల్ ఆఫ్ పే పోస్ట్ ఏంటి, స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనమాట. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు ఉంది. అది కూడా ఏంటంటే లెవెల్ 2 ప్రకారం ఉందన్నమాట. ఇది మీకు బేసిక్ పే అండి. దీనికి మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఆల్మోస్ట్ అన్నీ కలుపుకొని 35,000 వరకు శాలరీ అయితే వస్తుందండి. వేకెన్సీస్ డీటెయిల్స్ ఎలా ఇచ్చారో చూద్దాము. అంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ బిలాస్పూర్లో 1 ఉంది, రాయ్గఢ్లో 1 ఉంది, రాయ్పూర్లో 2 ఉన్నాయి, సుర్గుజా దీనిలో 1 పోస్ట్. అంటే మొత్తం టోటల్ పోస్టులు వచ్చి 5 పోస్టులకి ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ వరకు ఉండాలండి. మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 27 ఇయర్స్. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి రిలాక్సేషన్ అప్ టు 3 ఇయర్స్ వరకు ఇచ్చారు, అంటే 27 + 3 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 27 + 5 ఇయర్స్. అదే గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. వాళ్ళు అప్పటి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకు కూడా అప్ టు 3 ఇయర్స్ ఇచ్చారండి. అది కూడా ఏంటంటే మిలిటరీ సర్వీస్లోది, అది కన్సిడర్ చేయకుండా చూసుకోవాలంటున్నారు. ప్రొబేషనరీ పీరియడ్ ఒకటి ఉంటుంది కదండి. ఇది మనం సెలెక్ట్ అయిన వెంటనే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ప్రొబేషనరీ పీరియడ్. దానికి 2 ఇయర్స్ చేయాలన్నమాట. సో అది కంపల్సరీ చేయాలి. మనకి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు కరెక్ట్గా చూసుకోండి. పొసెషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్. మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది కూడా ఏంటంటే లైట్ అండ్ హెవీ వెహికల్స్కి రెండింటికి కూడా ఉండాలన్నమాట లైసెన్స్. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, మీకు మోటార్ మెకానిజంలో నాలెడ్జ్ ఉండాలి. అదేంటంటే క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్స్. అంటే ఏంటంటే మీకు చిన్న చిన్న డిఫెక్ట్స్ కానీ ఏదైనా మైనర్ రిపేర్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసేలా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ లైట్ అండ్ హెవీ టెస్ట్ ఆర్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు, అది కూడా లైట్ అండ్ హెవీ టెస్ట్ కూడా ఉంటుంది. అది స్టేజ్ 1. అదేంటంటే మినిమం 3 ఇయర్స్ ఉంటాయి. మీరేంటంటే 10th క్లాస్ పాస్ ఎగ్జామ్ కంపల్సరీ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి అంటున్నారు. అంటే మీ దగ్గర సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలండి. మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. ప్యాటర్న్ అండ్ సిలబస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అంటున్నారు. అసలు ఫస్ట్ మీకు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటాయి. స్టేజ్ 1లో థియరీ టెస్ట్ ఉంటుందంట, స్టేజ్ 2లో ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. సో స్టేజ్ 1లో మీకు 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు, స్టేజ్ 2లో 20 మార్క్స్ కండక్ట్ చేస్తారనమాట. సో మీరు 2 కూడా త్రూ అయితే మీకు మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. దీనికి ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు స్టేజ్ 1లో ఎగ్జామినేషన్ థియరీ అనుకున్నాం కదా, దానిలో పేపర్ 1. దానికి ఏంటంటే కాంపిటేటివ్ ఆర్ క్వాలిఫైయింగ్ కాంపిటేటివ్ ఎగ్జాము, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, 80 మార్క్స్ అంటున్నారు. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అంటండి. పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండిట్లో ఉంటుంది. అదేవిధంగా దీనికి స్టేజ్ 1 పేపర్ 1కి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు చూడండి ఒకసారి.
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33% ఇన్ ఈచ్ పేపర్. ప్రతి పేపర్లో కూడా మీకు 33% వస్తే మీరు క్వాలిఫై అవుతారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అదేవిధంగా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 37% ఇన్ ఈచ్ పేపర్ రావాలి. అదేవిధంగా అదర్స్ అంటే వీళ్ళిద్దరూ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మినిమం 40% వస్తే మీరు క్వాలిఫై అవుతారనమాట ఎగ్జామ్లో. స్టేజ్ 2 ఎగ్జామ్ ఇదేంటి ప్రాక్టికల్ టెస్ట్. ఇదేంటంటే కాంపిటేటివ్ అండి. ఇది ప్రాక్టికల్ టెస్ట్. దీనికి 10 మార్క్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి టైం 20 minutes ఇచ్చారు. అదేవిధంగా దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33% ఇన్ ఈచ్ పేపర్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 37%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 37 ఇన్ ఈచ్ పేపర్ ఉండాలి. అదర్స్ అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కాని వాళ్ళకి అదర్స్కి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలంటున్నారు. దీనికి సిలబస్ ఎలా ఉంటుందో ఇచ్చారండి. స్టేజ్ 1కి వచ్చేసి మీకు పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్ ఇలా ఈ విధంగా అయితే అన్నీ చూసుకోండి. కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హూ ఈజ్ హూ అంటే ఎవరెవరు ఏ పోస్ట్ అనేది కూడా మిమ్మల్ని అడుగుతారనమాట. దీనిలో ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. ఇది 20 క్వశ్చన్స్కి ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ అనేది 20 క్వశ్చన్స్కి. అదేవిధంగా పార్ట్ 2లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనిలో కూడా ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇవన్నిట్లో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి వచ్చి 1 మార్క్ ఉంటుంది. పార్ట్ 3 దీనిలో ఏంటంటే సింపుల్ అర్థమెటిక్. దీనిలో కూడా ఈ విధంగా అయితే సబ్జెక్ట్స్ మీకు టాపిక్స్ అన్నీ ఇచ్చారు. సో ఈ టాపిక్స్ మీద మీకు ఉంటాయి. 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. ఈచ్ క్వశ్చన్కి వచ్చి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 4 రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్, ఇలా ట్రాఫిక్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఇచ్చారండి టాపిక్స్. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. దీనికి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఈ విధంగా అయితే సిలబస్ ఇస్తున్నారు. స్టేజ్ 2కి ఏంటంటే మీకు మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ అనేది తెలిసి ఉండాలి. ప్రాక్టికల్ కాబట్టి మీకు 40 minutes టైం ఉంటుంది. టోటల్ 20 మార్క్స్ అనమాట. దీనికి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంది ఇందులో కూడా. దీనికి ఏంటంటే పేపర్ 1లో ఏమేమి అడుగుతారో ఇచ్చారు చూడండి. పేపర్ 2లో కూడా ఇచ్చారు. ఇది డ్రైవింగ్. పేపర్ 1లో వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్, క్యారీ అవుట్ మైనర్ రిపేర్స్, చేంజింగ్ ఆఫ్ వీల్స్, ఇన్ఫ్లేషన్ ఆఫ్ వీల్స్ కరెక్ట్లీ, చిన్న రిపేర్స్ అవి వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి హెవీ మోటార్ వెహికల్స్కి డ్రైవింగ్ ఎలా అనేది, సింక్రో స్పీడ్ అండ్ గేర్, సింక్రో క్లచ్ అండ్ యాక్సలరేటర్, కంట్రోల్ ఆఫ్ వెహికల్ అండ్ స్టీరింగ్, రివర్సింగ్. సో ఇలా ఈ విధంగా అయితే మీకు ఎగ్జామ్ పెడతారు ప్రాక్టికల్గా. కాబట్టి మీరు ఇక్కడ మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, క్యాండిడేట్ క్వాలిఫై ఇన్ స్టేజ్ 1 షాల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ స్టేజ్ 2. అంటే స్టేజ్ 1లో మీరు క్వాలిఫై అయితేనే స్టేజ్ 2కి వెళ్తారనమాట. ఈ రెండిట్లో కూడా క్వాలిఫై అయితే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో పెడతారండి. సో ఆ విధంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మీకేంటంటే ఎగ్జామ్ డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ద టెస్ట్ విల్ బి ఇంటిమేటెడ్ సపరేట్లీ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇప్పుడు మీరు అప్లికేషన్ని పంపించే దాన్ని బట్టి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మీకు ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా పంపిస్తారనమాట. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే 100 rupees పే చేయాల్సి ఉంటుందండి. అది కూడా ఎలాగంటే త్రూ ఈ పేమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సిపిఎంజీ ఛత్తీస్గఢ్ ఈ బిల్లర్ నెంబర్ అని చెప్పి ఐడి ఒకటి ఇచ్చారు చూడండి. ఇదేంటంటే మీరు ఈ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్లో ఈ అడ్రస్కి ఈ పేమెంట్ ద్వారా పే చేయాలన్నమాట. వాళ్ళు అప్పుడు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఒరిజినల్ రిసిప్ట్ ఒకటి ఇస్తారండి, జిరాక్స్ ఇస్తారు. ఆ ఒరిజినల్ రిసిప్ట్ అనేది మీరు అప్లై చేసే అప్లికేషన్ ఫామ్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫీస్లో మీకు ఏదైతే పేమెంట్ చలాన్ ఒరిజినల్ ఇస్తారో అది మీరు అప్లికేషన్ ఫామ్లో పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు ఇది అప్లై చేసుకోవడానికి www.indiapost.gov.in లేదు అంటే www.cgpost.gov.in. ఈ రెండింటికైతే వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఇచ్చారు డీటెయిల్గా చూడాలన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇది ఆన్లైన్ అయితే కాదండి, ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే మీరు ఈ అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని అన్నీ ఫిల్ చేసి
అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలో అన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ పర్టికులర్ ఇచ్చారు చూడండి అడ్రస్, దీనికైతే పోస్ట్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ గార్డ్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇన్ ఛత్తీస్గఢ్ సర్కిల్. సో ఇదైతే అడ్రస్ చేస్తూ మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ సర్కిల్ రాయ్పూర్. సో ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఎప్పటి వరకు అంటే లాస్ట్ డేట్ 20th January 2024. అప్పటి వరకు మీరు రీచ్ అయిపోవాలి మీరు పంపిన అప్లికేషన్. అది కూడా ఓన్లీ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్లో మాత్రమే పంపాలండి. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అనమాట. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 20th 1 2024, అంటే January 20th లాస్ట్ డేట్ అనమాట. మనకి ఎంక్లోజర్స్ ఏమేమి ఉంటాయంటే అప్లికేషన్ ఫామ్ ఎనెక్షర్ 1 అనేది మనకి ఈ నోటిఫికేషన్లోనే కింద ఇచ్చారు, మీరు అదైతే ప్రింట్ తీసుకోండి. ఫార్మాట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, అంటే ఎనెక్షర్ 2 నుంచి 4 వరకు మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే అది మీరు ఫిల్ చేయాలన్నమాట. శాంపిల్ ఫార్మాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఫార్మాట్ ఇచ్చారు. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎనెక్షర్ 1 అంటే చూడండి అప్లికేషన్ ఫామ్, ఇక్కడ మీరు నేము మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. ఇందాక చెప్పాం కదా, మీరు పే చేసిన చలాన్ ఉంటుంది కదా ఒరిజినల్ది, అదైతే ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ ఒరిజినల్ రిసిప్ట్ హియర్ అన్నారు కదా, ఇక్కడ మీరు పేస్ట్ చేసి ఈ అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా ఎంక్లోజర్స్ ఇచ్చారు చూసుకోండి, ఇవన్నీ కూడా పంపించాలి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.